2022లో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సీఎం చంద్రబాబు బస్సు యాత్రపై రాళ్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు నందిగామ పోలీసులు. 2022 నవంబర్ 5న చంద్రబాబు బస్సు యాత్ర చేస్తుండగా నందిగామ చందర్లపాడు రోడ్డులో రాళ్ల దాడి ఘటన జరిగింది. ఈ కేసులో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం 2022 నవంబర్ 5వ తేదీన అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నందిగామలోని బస్సు యాత్ర చేస్తున్న సమయంలో అది ఏదైతే ఉందో స్థానిక రైతు బజార్ వద్ద చంద్రపాటి రోడ్లోని రాత్రిపూట వీధి రేట్లు ఆపి బస్సు యాత్ర చేస్తున్న సమయంలో రాళ్లు దాడి చేయడం జరిగింది. అయితే ఆ ఘటనలో చంద్రబాబుకి జస్ట్ మిస్ అయ్యి ఎవరైతే ఉన్నారో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావుకి దెబ్బలు తగడం జరిగింది. వెంటనే స్పందించిన చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వము కేసు పెట్టినప్పటికీ గత ప్రభుత్వము ఈ కేసు గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు మీద దాడికి సంబంధించి 5 నిందితులను అదుపులో తీసుకుని అయితే విచారిస్తున్నారు. అయితే అప్పుడు ఈ దాడి సంబంధించి ఎవరైతే ఉన్నారో అప్పుడు పోలీస్ కమిషనర్ ఉన్నటువంటి కాంతిరాణా టాటా మీద కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ అతను రాళ్లు దాడి చేయలేదు. కొంత ఏదైతే చెట్లు సంబంధించి కొమ్మలు తగిలాయి, దానివల్లే దెబ్బలు తగిలే కానీ ఎవరు రాళ్లు దాడి చేయలేదంటూ అప్పుడు కేసు అయితే నమోదు చేయలేదు. అయితే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దీని మీద చాలా సీరియస్ గా వ్యాఖ్యలు చేసినప్పుడే గత ప్రభుత్వం పెద్దలు సంబంధించిన సూచనల మేరకు కేసు అయితే నమోదు చేయలేదు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నప్పటికీ ఎవరైతే ఉన్నారో అప్పుడు కేసు ఎవరి మీద అయితే పెట్టారో వాళ్ళకి సంబంధించి విచారణ చేస్తూ మొదలు పెట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించి 5 అదుపులో తీసుకుని అయితే విచారిస్తున్నారు. తాందా శైలిలో పోలీసులు విచారిస్తున్నారు. ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో అయితే ఈ కేసు విచారణ అయితే వేగవంతం చేస్తున్నట్టు తెలుస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.